డీమార్ట్. ఆల్కహాల్ వాళ్ళు ఎంతమంది అడిక్ట్ అయ్యారో నాకైతే తెలియదు, కానీ డీమార్ట్ వాళ్ళు అడిక్ట్ అయిన వాళ్ళ సంఖ్య మాత్రం చాలా పెద్దగానే ఉంది. డీమార్ట్ని చూసాక వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ వెళ్తాం. వెళ్ళాక మన బడ్జెట్ దాటకూడదు అనుకుంటాం, కానీ దాటుతాం. కొనకూడదు అనుకుంటాం, కొనేస్తాం. ఇంటికి వచ్చాక ఎందుకు కొన్నాం రా బాబు అంటాం. దీనికోసం మళ్ళీ ఇంత వెయిటింగ్ చేసి ట్రాలీలు సంపాదించాలి. చూసారా, మాకు ఒక్క ట్రాలీ సరిపోదండి. మేము తీసుకొచ్చే లగేజ్ కన్నా పట్టుకెళ్ళే లగేజే మాకు ఎక్కువ ఉంది. మా ఇద్దరు బుడ్డోళ్ళు చెరుకొక్క ట్రాలీలు అయితే ఎక్కేశారు. ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు ఎంటర్ ద డీమార్ట్ అని పెట్టాలేమో బోర్డు. ఇక మొదలు పెడదాం మా ఆయన జోబుకి కన్నం వేసే ప్రోగ్రామ్ని. నేను కాఫీ పౌడర్ తీసుకోవడానికి అయితే వచ్చాను. మా అబ్బాయి అయితే నాకు హెల్ప్ చేస్తానన్నాడు. చూడండి ట్రాలీలో కూర్చొని ఎలా సదిరి పెడుతున్నాడో నాకు. మా పిల్లల కోసం అయితే బూస్ట్ కూడా తీసుకున్నాను. ఈ మాత్రం దానికే మా బుడ్డోడు నాకేదో పెద్ద హెల్ప్ చేసేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇదంతా కూడా పిల్లల సెక్షన్, అంటే చాక్లెట్ సెక్షన్. ఇక్కడికి వస్తే చాక్లెట్స్ అన్నీ తినేయాలనిపిస్తుంది, కానీ తింటే లావ్ అయిపోతాం. ఏం చేస్తాం, పిల్లలకు మాత్రం 2 కిండర్ జాయ్లు అయితే తీసుకున్నాను. నాకు ఈ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అబ్బో, ఈ పాటికి చాలానే తినుంటావే అనుకుంటారో ఏంటో, ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు. ఎందుకంటే దాని రేటు చూసి అయితే నాకు భయం వేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతాను. నా కోసం ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేయడం అని. ఇప్పుడైతే మిల్లెట్ సెక్షన్కి వెళ్తున్నాను. ఇదైతే నా సెక్షన్, కానీ అరికలు తప్ప ఏమీ లేవు, అన్నీ అయిపోయి. నాకు మిల్లెట్స్ అంటే చాలా ఇష్టం. నేను పిల్లలకు కూడా మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్ ఇడ్లీ, ఇంకా మిల్లెట్స్తో రైస్ కూడా చేసి పెడతాను. మేమైతే ఎప్పుడు ఈ రైస్ బ్రాన్ ఆయిలే వాడతాము, ఇంకా ఈ పింక్ సాల్ట్ వాడతాము. మా బుడ్డోడికి సబ్బులు అయితే బాగా నచ్చినట్టున్నాయి. ఎన్ని కొందామా అని లెక్క పెడుతున్నట్టున్నాడు. ఈ లోపు వీళ్ళ నానైతే మైసూర్ శాండిల్ సోప్ని అయితే తీసుకొచ్చాడు. సర్పు కొందామని వెళ్ళి చూసేసరికి మొత్తం ర్యాక్ అంతా ఖాళీ అయిపోయింది. తలతలలాడే తెలుపునిస్తుంది అనుకుంటా అందరి బట్టలకి. ఇవి పూజ సామాగ్రి అనుకుంటా. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. జస్ట్ 39 రూపీస్ మాత్రమే. చాలా బాగున్నాయి కదా. అండ్ షేడ్ వస్తుంది అనుకుంటా లోపల దీపం పెట్టుకుంటే. ఈ బ్లాక్ కూడా అంతే, లోపల మనం దీపం పెడితే చుట్టూ కూడా షేడ్ వస్తుంది. ఎలా పెట్టుకోవాలా అని కూడా ఇచ్చారు ఇందులో. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి కదా, అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. నాకెందుకులే, అక్కడ పెట్టేస్తున్నాను. ఇదైతే అగరబత్తీలు వెలిగించుకుని స్టాండ్ అనుకుంటా. ఈ దీపం చూడండి ఎంత బాగుందో, దీపం కుందే. కానీ దీని రేట్ చూసారు ఎంత ఉందో, కానీ దీని బరువు చూస్తే ఆ రేట్ రీజనబుల్ అంటారు. చాలా బరువుగా ఉంది, మొత్తం ఇత్తడితోనే చేసినట్టున్నారు. అండ్ ఇవన్నీ కూడా పూజకు సంబంధించినయే. నా జీవితంలో గంటను ముట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. మోగిద్దాం అనుకున్నాను కానీ సౌండ్కి భయం వేసింది. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. మంచిగా స్మెల్ వస్తుంది ఏరియా అంతా. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని కంటిన్యూషన్ బ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తాను. బాయ్.